అలానే మిస్ఎస్రావు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేసులు ఇప్పటికి కూడా ఎలా జరిగినాయో తెలియదు. ఎందుకనంటే దానికి సంబంధించిన సాక్షులు వరుసగా చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలో లేకపోతే అనుమానాస్పద మృతిలో. ఇలాంటిదే ఇప్పుడు పరకామణి కేసు తిరుమల. అక్కడ కీలకమైనటువంటి సాక్షి సిఐ సతీష్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అసలు ఎలా మరణించారు, అసలు ఆ కేసు ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అందరికీ తెలిసిన కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం. మీ మొత్తం ప్రయాణంలో చాలా కేసులు చూసి ఉంటారు. సిమిలారిటీ ఉన్న కేసులు చాలా మీకు తెలుసు. ఇప్పుడు తాజాగా తిరుమల పరకాణి కేసు అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది? అది తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, అంటే అంత మునుపు కూడా జరిగేవి అక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యల్లో ఈ రకమైన చైన్ ఆఫ్ ఇది జరుగుతాయి. అది విచారణకు వచ్చినప్పుడు సాక్షుల్ని మధ్యలో ఉండే ప్రధాన సాక్షుల్ని చంపేయటం అనేది ఫ్యాక్షనిస్టులకి అది ఆనవాయితీ చాలా రోజులుగా. మోడస్ ఆఫ్ ఆపరేషన్, మోడస్ ఆపరెండి అది. ఎందుకంటే ఒక కేసులో ఉంటే సాక్షుల్ని చంపేసుకుంటే ప్రధాన సాక్షుల్ని ఎక్విట్లు అయిపోతా రావటం అనేది ఎప్పటి నుంచో గత 60-70 ఏళ్ళుగా అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం. సాక్షులు ఉంటే శిక్షలు పడతాయి కదా, బలమైన సాక్షులు ఉంటే అది అట్లా చేస్తూ ఉంటారు. ఆ లింక్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు అందరి కళ్ళ ముందు కనిపించి తెలిసింది ఏంటంటే పరిటాల రవి గారి హత్య కేసు. అక్కడి నుంచి అందరికీ చాలామందికి తెలిసింది. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఇంకా ఎక్కువగా బహిర్గతం అయిపోయింది. దాంట్లో మొత్తం సాక్షులందరూ అనుమానాస్పద విధంగా మృతి చెందటం, ఆత్మహత్యలు చేసుకున్నట్టు చిత్రీకరించడం ఇవన్నీ మనం చూసాం. అదే కోవలోకి నిన్న జరిగిన సతీష్ అనే ఇన్స్పెక్టర్ ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. ఇదంతకంటే ఇది అందరికీ జగమెరిగిన సత్యమే సిఎస్ గారు. ఇప్పుడు ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టే పరకామణి ఇది అనేది. నాకు కూడా ముందు నేను పెద్ద పట్టించుకోవాలి. పరకామణి అని చిన్న కేసు అనుకున్నాను. ఎవరు ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని ఎవరు అనుకోలేదు కదా. నెయ్యిలో ఆవు నెయ్యి పేరుతో కల్తీ నెయ్యి లాంటిది కృత్రిమమైన నెయ్యి తయారు చేయడం, దాంట్లో కొవ్వుకాయ కలపటం, పైన హోటల్స్ అన్ని ఆక్రమించేయటం టెండర్లు లేకుండా, అదొక మాఫియా సామ్రాజ్యాన్ని అక్కడ విస్తరింపజేశారనేది అన్నీ అనుకుంటున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు 100,000 కోట్ల రూపాయలు దోచేశారని కూడా అనుకున్నాం. కానీ భక్తులండి ఒక పూట పస్తుండి దేవుడి మీద ప్రేమతో ఏకభక్తం అంటే ఒకే పూట భోంచేస్తా కాలినడకన వెళ్ళేవాళ్ళు తమిళనాడు నుంచి చాలామంది చేస్తారండి. కొంతమంది జోగి అని అడుగుతారు, ఎల్లమ్మటి తిరిగి మొక్కుకొని అట్ట వెళ్తారు. కొంతమంది నిలువు దోపిడీ చేస్తారు దేవుడికి. అంటే ఒంటి మీద ఆ రోజు ఆ నిమిషానికి ఏదైతే మొక్కున్నారో భర్తలకో లేకపోతే ఇంట్లో పిల్లలకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆడాళ్ళు మొక్కుంటారు నిలువు దోపిడీ చేస్తామని చెప్పి. వాళ్ళు ఒంటి మీద ఉన్న ఆ క్షణానికి ఉన్న బంగారం అంతా తీసి ముడుపు పెట్టి దేవుడి దగ్గర పెట్టి అంతా తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. అది లెక్కింపుల్లో తీసి భద్రపరిచి దానికి వాల్యూ కట్టి అదంతా ఒక ప్రాసెస్ కదా. ఇదంతా కూడా నమ్మకంతో, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్ళి ప్రతి రూపాయి కూడా విలువైంది, ప్రతి పైసా కూడా విలువైంది. అంత భక్తి విలువ కలిగింది. దాని విలువ కట్టడం ఎవరు సాధ్యం కాదు. షరాబులు కూడా కట్టలేరు దాని యొక్క విలువ ఏంటి, పవిత్రత ఏంటి అనేది. అటువంటి హుండీలో కూడా దుర్మార్గులు జొరబడి ఇటువంటి దుర్మార్గాలు చేస్తారని ఎవరు ఊహించం అసలు. ఎందుకంటే అందరి కళ్ళ ముందుకు లెక్కింపులు జరుగుతూ ఉంటాయి అని అనుకుంటాం, కానీ సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని అనుకుంటాం. కానీ నాకు కొద్దిపాటి అవగాహన ఉంది. ఎందుకంటే వెళ్ళిన భక్తుల్లో కూడా పరకామణిలో కొంతమంది సెలెక్ట్ చేసి ముందు రోజు భక్తులు మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో రమ్మని చెబితే జేఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉండి వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి తెల్లలుంగి అది కట్టి లోపలికి తీసుకెళ్ళి అవన్నీ కౌంటింగ్ చేస్తూ ఉంటారు. మరి ఇంత జరిగిన చోట నాకు ముందు ఒక 4 రోజులు 2 నెలల క్రితం ఏంటంటే పరకామణిలో ఏంటి చిన్నపాటిది ఎంత అని ఎవరో ఫ్రెండ్ అడిగి ఏదో 30,000 రూపాయలు అని అన్నారు. చిన్నపాటిది కదా ఏముంది దీంట్లోనే అనుకున్నా. తర్వాత ప్రభుత్వం మీద కొన్ని వదిలేస్తుంది, ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది అని చెప్పి లోకేష్ మీద ప్రధానంగా ఆరోపణ వచ్చింది. చంద్రబాబు గారి మీద కూడా నీళ్ళు ఇట్టగా చేస్తున్నారని. ఆ టైంలో ఎందుకు దీన్ని ఎంత ఇది చేస్తున్నారు, ఏమైంది ఏంటని నేను దృష్టి పెట్టలేదు. తర్వాత ఎవరిని అడిగా, చిన్నపాటిది 30,000 రూపాయలు దొరికింది ఎవరి దగ్గరనో ఒక ఎంప్లాయీ దగ్గర 30,000 రూపాయలది, అది అంతేనా, అంతకని చిన్నదని వదిలేశారని అన్నారు.
నేను అంతేవా అనుకున్నా. తర్వాత భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు ప్రెస్ మీట్‌లో ఎమోషన్ అయిపోయి నా ప్రాణానికి ముప్పుంది అది ఏంటి ముప్పుంటం ఏంటి? ఎవరి మీద ముప్పుంటుంది? చంద్రబాబు గారి మీద అనుమానమా? లేకపోతే లోకేష్ మీద అనుమానమా? ఎవరు అంత చేసేదేముంది? ప్రాణానికి అంత అవసరం ఏముంది? అంత ఎమోషన్ అవుతున్నాడు ఏంటి అని అనిపించి నేను ఇంకొద్దిగా ఇదయ్యాను. తర్వాత భానుప్రకాష్‌తో కూడా నేను మామూలుగా ఏంటనంటే దీని వెనక చాలా ఉందని నేను అని కొద్దిగా ఇదయ్యాను. అవును. అంత ఇదే బీజేపీలో ఉంటే అంత భయపడిపోతున్నాడు ఏంటా అని నాకు అప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. అవును. అందరూ ఉండారు, భక్తులు అందరూ ఉండారు, అందరూ ఉండవు, నీకేంటి నువ్వు అంత ఇదే నిన్నుతో టచ్ చేసేవాడు ఎవడుంటాడు బ్రదర్ అని అన్నం అయిపోయింది. తర్వాత అసలు చూస్తే నేను భాను చెప్పాడు అన్నా అది ఇది కాదన్నా దాంట్లో అప్పుడు అతను భాను ప్రకాష్ నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియదు పూర్తిగా. లేదన్నా ఇది ఇట్ట జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు కనీసం 140 నుంచి 200 కోట్ల రూపాయల స్కామ్ అది. దీంట్లో పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు. 30,000 రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉండే ఆస్తుల్ని ఎందుకు రాసుకుంటారా అని అనేటప్పటికి ఇది 40 కోట్లు మామూలు బయట వాల్యూ 40 ఉంటుంది. అది కాకుండా ఇంకా చాలా మారిందంట. అతను ఉండయి మొత్తాన్ని నిలువు దోపిడీ చేసేసారు వీళ్ళందరూ. రవికుమార్కి ఉన్న ఆస్తులన్నీ నిలువు దోపిడీ చేసేసారు బెదిరించేసేసి అని చెప్పాడు. ఇదేంటే ఎంత ఇది ఉందా అనుకున్న ఆశ్చర్యానికి లోయిన ఎంతకంటే దారుణం. హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం. అవునవును, అప్పుడు ఆ రోజే నేను కలిశాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టిన రోజే నేను అనుకోకుండా కలిసాను అనమాట. యాదృచ్ఛికంగా కలవసాను అనుకోకుండా. ఇంత దుర్మార్గం ఏంటి అని అనిపించింది. ఏమైనా సాధ్యమే లేఖను అంత మునుపు చాలా జరిగినాయి కదా, 7 కొండలు కదా 2 కొండలే అన్నారు. తర్వాత ఏంటంటే ఇది చెబితే ఒక వారం రోజులు ధారావాహికంగా చెప్పొచ్చు సిఎస్ గారు. అక్కడ జరిగిన దుర్మార్గాలు 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో పవిత్రతగా ఉంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఎంతో గొప్పవాడు అని అందరూ కోటాను కోట్ల మంది హిందువులు భావించే టెంపుల్ దగ్గర జరగరాని అపచారాలు ఘోరాలు ఎన్నో జరిగిపోయినాయి. దానికి మాట్లాడాలంటే మనం మాట్లాడలేదు. లాస్ట్ కి జనరల్ గా అక్కడ పోయిన వాళ్ళు ఒక దేవుని గురించి అనాథ రక్షగా ఆపద్బంధ గోవిందా గోవింద అంటారు, జగన్ రక్షగా గోవింద అన్నారు. ఇప్పుడు టెంపుల్ ఎవరో సుబ్బారెడ్డి భార్యనే. దుర్మార్గం ఏముంది? ఆవిడ కొన్ని వీడియోలు చూశాను నేను. ఉపాసకురాలని నాకు లలిత మంత్రం ఉంది, మహావిద్య ఉంది, శ్రీ విద్య ఉంది, అది ఉంది ఇది ఉందని చెప్పి మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా? శ్రీ విద్య ఉపాసన ఉంటే అటు చేస్తారా? ఎవరన్నా ఉపాసకురాలు ఎవరన్నా అటువంటి దుర్మార్గమైన పనులు చేస్తారా? ఏంది దేవుడు అంటే లెక్క ఉంది వాళ్ళకి? అసలు దేవుడిని పేరుతో అడ్డం పెట్టుకుని గుడిని అడ్డం పెట్టుకుని దోసుకున్న కుటుంబాలు కదా ఇవన్నీను. దేవుడు వీళ్ళని క్షమిస్తాడా? అయ్యప్ప మాలలు వేసుకునేను నువ్వు సంవత్సరం నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నేను హిందువునని చెప్పుకుంటా ఈ దుర్మార్గాల కల్తీ ఆవు నెయ్యితో నువ్వు మహాపాపం చేస్తావా? దేవుడికి నైవేద్యం పెట్టేదాంట్లో కల్తీ ఆవు నెయ్యి నీ భర్త దాంట్లో కాదు, నీకు తెలియదా? ఇప్పుడు మొత్తం రిపోర్ట్ వచ్చింది, అది కల్తీ నెయ్యి అన్నారు, దాంట్లో కెమికల్స్ కలిసి పంది కోగలలేదు, మీరు పంది కోగలిసిందని అన్నారు అని. ద్రోహి ఎదవలండి, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వాళ్ళ నోటితో అన్నం కదా అశుద్ధం అంటున్నాయి ఎదవలండి వీళ్ళందరూ. పందుల కంటే హీనమైన జీవితాలు ఇలా అన్నీ కూడా. అంతకంటే దిగజారిన బతుకులు ఇంకేమంతకండి, వేసుల బతుకులు చాలా ఉత్తమమైన బతుకులు వీళ్ళకంటే వీళ్ళ బతుకులు తగలబెట్ట. దేవుడు సొమ్ము తింటం ఏంటండి? దుర్మార్గులు ద్రోహులు కాదు, ఎదవలు కాకపోతే ముఖాన్ని కాండించి ఉయ్యాలి నిజమైన హిందువులు అందరూ కూడా. ఈ పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కాషాయం కట్టేసి సమాజాన్ని వంచేస్తున్నారండి, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారండి. ప్రతి ఆదివ కాషాయం కట్టి పీఠాధిపతులుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి వీళ్ళు కదా ఐక్యత చేయాల్సింది హిందువుల్ని. అసలు ఈ పరకామణి కేసులో ఒక మాట వాళ్ళు కదా మాట్లాడాల్సింది, బయటకు వచ్చి మాట్లాడాల్సింది. ఇంత అపచారం జరుగుతుందని రోడ్లకి రావద్దా వాళ్ళు? దుర్మార్గులు ద్రోహులండి వీళ్ళందరూ కూడా, అవకాశవాదులు. నాకు మండిపోతుంది వీళ్ళ పేర్లు ఎత్తేనే. ఇంతకంటే నీచులు ఇంకెవరిలో వీళ్ళకంటే ప్రాస్టిట్యూట్ చాలా బెటర్ అంట. నేను కవి చెబుతాడు, తాను కురిపై ఒకరికి పొరిపై, తాను శవమై మరొక వశమై, తాను పుండై మరొకరికి పొండై అని ఆయన మన తెలంగాణ విప్లవ కవి ఆయన రాసిన ఇది. వీళ్ళతో పోలిస్తే వేషలు చాలా అత్యున్నతమైన భక్తి కలిగిన వాళ్ళు అనిపిస్తుంది నాకు. వాళ్ళ గౌరవాన్ని ఉంటుంది అనిపిస్తుంది. అంటే వాళ్ళకంటూ హిందూ
మతంలో ఒక గౌరవం ఉంది. ఏం జియర్ స్వామి అపాయింట్ చేసినటువంటి ఎంప్లాయీ అదే- రవికుమార్, అదేనండి అందుకే వీళ్ళు రావట్లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్నాడు. మాట్లాడాలంటేనండి ఎంతో వేదనగాను బాధగా ఉంటుందండి సిఎస్ గారు. ఇది మాట్లాడాలంటే ఒక గంటలో 6 గంటలు అయ్యే విషయం కాదు. ఒకటొకటి అటు వెళ్తూ ఉంటుంది. మనం పరకామణి సతీష్ కుమార్ హత్య దగ్గర మొదలెడితే ఎక్కడికో వెళ్ళిపోతాం ఇది మాట్లాడాలంటే. అవును. ఎందుకంటే అనంతం అక్కడ జరుగుతున్నాయి అన్నీ కూడా. వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకుని జరుగుతున్న 2004 నుంచి జరిగిన ఘోరాలు మనకు తెలిసిన తర్వాత అండి, కృష్ణదేవరాయలు ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానానికి ఎన్నో దాన ధర్మాలు చేసి ఒక గొప్ప ఇదిలాగా మిగిలిపోతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాశస్త్యతను పెంచి పెద్ద చేసి భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందజేసింది ఎన్టీ రామారావు గారి హయాం నుంచేనండి. క్యూ కాంప్లెక్స్ కట్టి నిత్యాన్నదానం పెట్టి అక్కడ వేసే ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా చాలా గొప్ప మనుషులని, మహనీయులు బి నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరినీ ఏరి కోరి ఎక్కడా కూడా పైసా అనేది దేవుడి సొమ్ముని ఎక్కడా పవిత్రతగా చూస్తా, వాళ్ళ సొంత డబ్బులతోనే బోర్డు మీటింగులకి వెళ్ళి వస్తా, అంత పవిత్రంగా బోర్డు నడిపారండి, అక్కడ పరిపాలన చేశారండి. తర్వాత 2004 తర్వాత మొదలైందండి ఈ పతనం, పరాకాష్ఠకి వెళ్ళిపోయిందండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కొంత ఇదైంది. 2004 తర్వాత ఈ క్రిస్టియన్ అయిన రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఇక మన నోటితో ఉచ్చరించడానికి కూడా వీల్లేనటువంటి అనైతికమైనటువంటి వ్యక్తులందరూ కూడా చనిమానులు అవ్వటం, ఇది దాని వ్యాపార సంస్థగా మార్చేయటం, పనికిమాలిన వాళ్ళందరికీ అక్కడ పైన గెస్ట్ హౌస్లోని స్థలాలు ఇచ్చేసి కట్టించటం, పనికిమాలిన దొంగ స్వామీజీలు అందరికీ అక్కడ పూర్ణకుంభ స్వాగతాలు ఇవ్వటం, విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా నిరాఘాటంగా అయిపోయి అక్కడ దర్శనాల పేరుతో 1,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకున్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ తయారయ్యారండి. ఇదంతా తెలిసిందే, జగమెరిగిన సత్యం. కానీ ఒక మూమెంట్ లో కింద ఏదో ఒక కొండ దగ్గర చర్చి కట్టాలని చెప్పేసి అనుకున్నాను. నిజమే, కొండ పైన ఇప్పుడు మనం పైకెక్కి దిగేటప్పుడు అలిపిరి నుంచి పైకి ఎక్కుతాం. అవును. దిగేటప్పుడు 2 కొండలు దాటి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక ఫ్లాట్ లాగా ఉంటుంది. అక్కడ ఉంటే మొత్తం వ్యూ రేణిగుంట దాకా కనిపిస్తుంది మీకు దిగొచ్చేటప్పుడు. అక్కడ అది నాకు తెలిసి, ఎందుకంటే నేను అప్పుడు తిరుమలను కాపాడుకుందామని నేను పాదయాత్ర చేశాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి భక్తులు, శ్రీవారి భక్తులు అందరం చేరి అప్పుడు రవిప్రకాష్, TV9 రవిప్రకాష్ మిత్రుడు, ఆయన ఇచ్చిన తోడ్పాటుతో అప్పుడు ఒక ఉద్యమం చేసాము. తర్వాత చంద్రబాబు గారు వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ ఉద్యమం ముగింపుకి చర్చి కడుతున్నారు. చర్చి కట్టిన దానికి వ్యతిరేక దీన్ని ఇది చేస్తా అంటే దానికి జీవో రాలేదు కదా. జీవో వచ్చి ఆల్మోస్ట్ తయారై కొండలను కాదన్నారు. ఇక అక్కడి నుంచి చెరబట్టేశారండి. ఆ టైంలో చెరబట్టి తిరుమలలో జరగని ఘోరాలన్నీ జరుగుతున్నాయి. సామాన్య భక్తులు అందరూ అలో లక్షణాన్ని ఏడుస్తున్నప్పుడు కలత చెందిన భక్తులుగా మేమందరం అక్కడ జరుగుతున్న ఘోరాలన్నీ చూడలేక వెళ్ళాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి. జస్ట్ ఇక మేము మొదలెట్ట ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయాడు అనమాట ప్రమాదంలో. లేకపోతే అక్కడ అయిపోయేది, చర్చ అయిపోయేది. అంటే తాజ్మహల్ కనుక కట్టినట్టు తన భార్య అడిగిందని పైన చర్చి కట్టాలనే ఉద్దేశం జరిగిందనమాట అక్కడ. జీవో చెప్పి ఆర్కియాలజీ సొసైటీ వాళ్ళని పిలిచి 2 కొండలని 7 కొండలు కాదని చెప్పి మార్చి ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఆర్కియాలజీ సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు చేసింది వాళ్ళతో చెప్పించి కాదు ఇక్కడికే వస్తుందని చెప్పి వాళ్ళు. లేదంటే అది సిబిఐ దర్యాప్తు ఏమైంది, పరిటాల దర్యాప్తు ఏమైంది, ఏమో చేతిలో ఏముంది ఆ రోజు ప్రభుత్వాలు ఏముంది. ఇతను ఏం చెబితే రాజశేఖర రెడ్డి చెబితే ఉంది కాబట్టి ఏదంటే అది నడిచింది. అందాక వచ్చింది, అప్పుడు ఆగిపోయింది, అది ఆగింది. ఆ టైంలో తిరుమలలోకి వెళ్ళి ఆ విషయంలో భాను ప్రకాష్, నవీన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అప్పుడు అందరూ మాతో పాటు కలిసి ఇది చేశారు. చెంగల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడ స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా కలిశారు. భక్తులందరూ కలిసి అక్కడ ఇది చేయటం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక దీంతో కూడా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన కూడా సంఘీభావం ప్రకటించారు ఆ టైంకి. అది చాలా పెద్ద భారీగానే జరిగింది అక్కడ ముగింపు ఇదనమాట. అట్లా నాకు కొద్దిగా అవగాహన ఉంది. తిరుమల జరుగుతున్న ఘోరాల మీద నాకు ఏమేమి జరిగినాయి అనే దాని మీద ఒక అవగాహన ఉంది. ఎవరెవరు బ్లాక్మెయిల్ చేశారు, 1000 కాళ్ళ మండపం పేరుతో బ్లాక్మెయిల్ చేసిన స్వామీజీలు ఏంటి, అక్కడ దాన్ని ఒక పైనుంచి వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చేటప్పుడు 1000 కాళ్ళ మండపాన్ని విష్ణు 1000 కాళ్ళ మండపంతో తీసుకొచ్చి దిగిపోయాడని కథలు చెప్పటం
చిన్నజీరు ఓకే. ఇవన్నీ చాలా ఘోరాలు జరిగినాయండి ఇప్పుడు అది కూల్చేశారన్న, వెయ్యి మండపం కూల్చేశారని తిరుమలకి వెళ్ళకుండా నేను రాను ఇక బ్లాక్మెయిల్ వెళ్ళనని చెప్పేసి. బ్లాక్మెయిల్ అండి. ఇతనికి అతనిలో ఆధ్యాత్మికత ఏ కోణం లేదు అసలు, పెద్ద బ్లాక్మెయిల్. ఇప్పుడు ఎందుకంటే తిరుమల అనేది ఎవరో కట్టారండి. ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారో మనకు తొండమాన్ చక్రవర్తితో లేకపోతే ఎప్పుడు కట్టారో తెలియదండి. 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు మ్యాన్ మేడే కదా. దేవాలయం కట్టింది మ్యాన్ మేడే. దేవాలయం ఓకే, అది ఆ విగ్రహం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది తెలియకపోవచ్చు. గుడి ప్రాకారం ఎన్ని కట్టింది మ్యాన్ మేడే కదా. రాజు ఎవరో చక్రవర్తి కట్టారు కదా. తర్వాత కట్టినప్పుడు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ రాజులు వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి వచ్చి అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి, మరి శాసనాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వచ్చిన భక్తులందరికీ అక్కడ ఉండటానికి చౌల్ట్రీ, అది సత్రం. మండపం అనేది 1000 మండపం అది సత్రం. అది వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉండి నడుచుకుంటూ, అప్పుడు ఆ రోజు బస్సులు లేవు కాబట్టి కాలినడకని వెళ్ళి అక్కడ ఉండి మొక్కులు తెరుచుకుని మళ్ళీ కిందకి దిగి వచ్చేసేవాళ్ళు. దాన్ని ఉండటం కోసం అక్కడ చౌల్ట్రీ కట్టారు. దాన్ని ఇతను ఏం చేశాడు, ఈ ప్రబుద్ధుడు అది విష్ణుమూర్తి స్వర్గం నుంచి తీసుకొచ్చేసి కట్టాడు అది ఇది అని చెప్పి మోకాలికి ముడిపెట్టి అమ్మాయి జనాలను రెచ్చగొట్టి బ్లాక్మెయిల్ చేసి మొదలెట్టాడు. ఆ 4 మాడల వీధులు అప్పటికే జనాలకి ఇది పెరిగిపోయింది, భక్తుల రద్దీ పెరిగిపోయి ఈ 4 మాడల వీధుల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయి, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి భక్తుల సౌకర్యార్థం దాన్ని వెడల్పు చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రామారావు గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు గణపతి స్థపతి గారు వీళ్ళందరినీ పెట్టి ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలనుకున్నారు. చేసి ఈ 1000 మండపం చారిత్రక సంబంధం తీసుకెళ్ళి దూరంగా ఎక్కడన్నా రెస్టోర్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని. ఇప్పుడు మన శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాములు కట్టినప్పుడు అక్కడ దేవాలయాలన్నింటి మునిగిపోయిన ముంపు గురి పక్కకి తీసుకురాలేదా, గుళ్ళు ఉన్నాయని ప్రాజెక్టులు ఆపలేదు కదా. అట్లా చేస్తే ఇతను ఏం చేశాడంటే దాన్ని బ్లాక్మెయిల్గా చేశాడు. ముఠాలు కట్టి అక్కడ పైన బ్రాహ్మణులతో ముఠాలు కట్టించేసి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడిని ఇది చేసి అన్నిటికీ ఏ చిన్న జరిగిన మామూలునే చంద్రబాబుకు నష్టం జరిగిందని ఒక మానసికమైన బ్లాక్మెయిల్కి పూనుకుని మమ్మల్ని ఇటుమలనే అలిపిరిలో కామర్ బాంబు జరిగిందని ఇష్టానుసారం బ్లాక్మెయిలింగ్ చేసి చేయాలని చూశాడు. దానికి కారణం ఏంటంటే అసలు మెయిన్ కారణం తిరుమల ప్రధాన దేవాలయానికి పశ్చిమ వైపున ఈ జీఆర్కి ఇచ్చిన ఒక మఠం ఉంది. ఎగ్జాక్ట్లీ వెనకవైపు ఉంటుంది. 2-3 గదులు ఉంటాయి. ఆ మాడల వీధుల్లోకి ఇచ్చేసినప్పుడు ఏం చేశారంటే ఈ మఠాలన్నింటినీ ఖాళీ చేసి ప్రాకారానికి ఆనుకున్నాయన్నీ వీళ్ళందరికీ రీలొకేట్ చేసి వేరే చోట ఇస్తామన్నారు. రైట్, నాకు ఇక్కడే కావాలి, లేదంటే నేను అడిగిన చోట ఇవ్వాలని ఏదో అతని మనసులో ఏదో ఇల్విల్లు ఉంది, చెడు ఆలోచనలు ఏవో ఉన్నాయి ఉండి ఇక దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడిపెట్టేసేసి రకరకాలుగా చేశారు. అది వేరే సంగతి అనుకోండి, అదే పెద్ద కథ అనుకోండి. అప్పటి నుంచి కూడా జీఆర్ల వ్యవస్థ అనేది ఒక ప్రధానమైన వ్యవస్థ. అక్కడ అంగాలు ప్రధాన అంగాల్లో జీఆర్ వ్యవస్థ అనేది ఒక ప్రధాన అంగం. తిరుమల అంతరాలయంలో జరిగే నిత్య నైమిత్తిక కర్మలు, దేవదేవ నైవేద్యాలన్నీ పర్యవేక్షించాల్సింది జీఆర్లు. జీఆర్లు అంటే హెడ్ మాస్టర్లు, ఓ ప్రిన్సిపాల్ అంటాడు. అక్కడ ఉండే అర్చకులకు అందరికీ కూడా జీఆర్లు అనేవాళ్ళు హెడ్లుగా ఉండి వాళ్ళకు మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళేం దైవాంశ సంభూతులేం కాదు. వీళ్ళేం పైనుంచి ఊడిపడలేదు, వీళ్ళకేమో పీఠాలు లేవు, వీళ్ళ పీఠాలు గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు చిన్నజీఆర్ పీఠానికి కూడా గుర్తింపు లేదు. సీతారామనాయ దీంట్లో హిందూ మతంలో కంచి, శృంగేరి, బద్రీనాథ్, పూరి వీటికే మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ ఈయన చిన్నజీఆర్ మఠానికి కానీ లేకపోతే ఇంకా లోపల ఉండే జీఆర్ల మఠాలకు కూడా ఎక్కడా కూడా చారిత్రక ఆధారాలు లేవు. ఈ జీఆర్ సంప్రదాయం వచ్చింది రామానుజాచార్య తర్వాతే. అంత రామానుజాచార్య కంటే ముందు జీఆర్ల వ్యవస్థ, వైష్ణవ వ్యవస్థ భారతదేశంలో లేదు. ఇదో పెద్ద పెద్ద చరిత్ర అది. దాంట్లోకి వెళ్తే ఇప్పుడు మొత్తం పర్యవేక్షణ వాళ్ళే చేయాలి కదా. అందుకే వచ్చా పరకామణిలో కూడా వాళ్ళ దగ్గర నుంచి చేపించాలి కదా. ఇవాళ ఈ రవికుమార్ అనేవాడు ఎవడైతే దోషి ఉన్నాడో వాడు ఆ జీఆర్ల దగ్గర ఒక సూపర్వైజరో సూపరింటెండెంట్గానో పనిచేసేవాడు. వాడిని వాళ్ళు డిప్యూట్ చేశారు, జీఆర్ డిప్యూట్ చేశారు. చేసేటప్పుడు రోజువారీ వాడు మరి అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పోగేస్తున్నా అంటే ఇక్కడ స్వామివారి సొమ్ముని కొలగొట్టినట్టే కదా దొంగతనంగా. ఇప్పుడు వాడు నిజంగా చేసి 30,000 రూపాయలు కానీ దొంగతనం చేస్తే 40 కోట్ల రూపాయల ఆస్తి ఎట్టా దేవుడికి ఇచ్చేస్తాడు? 40 కోట్ల ఆస్తి ఎట్టా వచ్చింది వాడికి? ఈ జీఆర్లు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చూసేవాళ్ళు ఆస్తులు అంటే ఎన్ని మానిటర్ చేసుకోవాలిగా. అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత పైనుంచి ఉంటే జరుగుతుంది ఇంత దోపిడీ. ఇంకొక ఆరోపణ ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆరోపణలు వచ్చినాయి సిఎస్ గారు. కృష్ణదేవరాయలు ఇచ్చిన నగలు అక్కడ ఏమైనాయో కూడా వాళ్ళకి కూడా అనుమానం. దాని మీద రెప్లికాలు చేరిపోయినాయి అని చెప్పేసి
కొన్ని దాని మీద జస్ట్ జగన్నాథరావు గారి కమిటీ రిపోర్ట్ వేశారు. రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాల. ఆ రిపోర్ట్లో ఏముంది ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాల. మరి సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ఒరిజినల్ ఉన్నాయా రెప్లికాలు ఉన్నాయో కూడా మన సామాన్యులకు తెలియాలి. అవన్నీ ఒక ఇన్వెంటరీ ఉండాలి కదా. తర్వాత డాలర్ శేషాద్రి ఉండగా డాలర్లు మాయమైనాయి అని చెప్పి పెద్ద గొడవ అయిపోయింది. దాన్ని మర్చిపోయి స్మారకడికి చేసి మళ్ళీ డాలర్ శేషాద్రి అక్కడికి వెళ్ళిపోయి టెస్ట్ వేసి అక్కడ కూర్చున్నాడు. స్వామివారు గురువారం నాడు కళ్ళు తెరుస్తాడు, ఆయనకి నిజనేత్ర దర్శనం ఉంటుందని చెప్పి తిరుపతిలో ఉండ అందరూ భయపడతారు. పెద్ద ఆయన కళ్ళు తెరుస్తాడు, మనం తప్పు చేయకూడదు ఆ గురువారం వాళ్ళు అని చెప్పి అంత భయం ఉంది. కనీసం వీళ్ళకి ఆ పాపీతి కూడా లేదండి పైన ఎవరికైనా, చాలామందికి ఎంప్లాయీస్కి. వీళ్ళందరినీ 2004 తర్వాత అందరినీ నాస్తికుల్ని క్రిస్టియన్స్ని వీళ్ళు ముస్లింలు కూడా రిక్రూట్ చేసేసి పైన ఎంప్లాయీస్గా చేర్చేసారండి. పైన సిఎస్ గారు తిరుమల పైన జరగని ఘోరాలు అంటూ ఏమి ఉండవండి. గంజాయి, కోడిగుడ్లు, మాంసం, మందు అన్నీ దొరుకుతాయండి. చీకటి పడితే ఇంకొన్ని అసలు మనం చూడలేము కూడానండి. దాని మీద పైన పర్యవేక్షణ అనేది అసలు ఎవరి వల్ల కాదండి. ఇవాళ ప్రపంచంలో దావుదీ ఇబ్రహీం మాఫియా, ముఠా మాఫియా చాలా చిన్న తిరుమల మాఫియాతో పోలిస్తేనండి. అది ఎవరి కోపం వచ్చినా ఐ డోంట్ కేర్. అంత పెద్ద మాఫియా ఉందంట 100%. మరి విజిలెన్స్ పోలీసులు వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరండి. వీళ్ళెవరూ ఏమి చేయలేరు. బట్ మనసు ఉంటే మార్గం ఉంది. పాలకుడికి కనుక చిత్తశుద్ధి ఉంటే, ఒక ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికైనా కానీ చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో మొత్తం తిరుమల మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చండి. 100% చేయొచ్చండి. నిజమైన నాన్ పొలిటికల్ బోర్డుని వేసి అధికారాలు ఇచ్చి, ప్రభుత్వం కనుక బోర్డుకి మంచి అధికారాలు ఇచ్చే శాసన జ్యుడిషియరీ కనుక కలగజేసుకోకుండా ఉంటే, ఇదో పెద్ద భారతదేశంలో పెద్ద తలనొప్పి ఏంటంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ అనేది చాలా చోట్ల అడ్డంకి ఉంది. ఇవాళ పరకామణి కేసులో ఇంత బయటకు రావడానికి కారణం వాళ్ళ న్యాయ వ్యవస్థ. అంతే కదా. ఇప్పుడు ఆ జడ్జి సీరియస్ కాకపోతే అసలు ఏం లేదు, కేసే లేదు. ఇవాళ అది మరి ఆ మంచి కూడా జరుగుతుంది. రెండూ ఉంది, అటు ఉంది ఇటు ఉంది. స్టేలు ఇచ్చి వీళ్ళని కాపాడే, ద్రోహుల్ని కాపాడే పద్ధతి కనుక జ్యుడిషియరీ కనుక ఎవరో దాంట్లో ఉండి పెద్దలు ఎవరు కలగజేసుకోకుండా, ప్రత్యక్షంగా పరోక్షంగా కలగజేసుకోకుండా ఉంటే పైన ఉన్నటువంటి 30-40 వేల మందికి పైన నివాసితులు ఉన్నారు. అసలు అవసరం పైన నివాసాలు ఎవరిచ్చారు? 700 కోట్ల జనాభాలో ఎవరికి రాని అదృష్టం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకుడికి ఒకడికి వస్తుంది. చరిత్రలు ఎంతోమంది చేశారు, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇటువంటి నికృష్ట పనులు ఎవరన్నా చేశారా? అంత మునుపు చేసిన పెద్దలు ఎంతోమంది ఉండేవారు. కాముకు వచ్చేవారు, అర్చన చేసేవాళ్ళు, వెళ్ళేవారు. చాలా వాళ్ళ దూరంగా వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్తారు. ఇవాళ కూడా నమస్కారం పెడతాం. ఎందుకంటే దౌర్భాగ్య రాజకీయం చేసినాడు ఎవడన్నా ఉన్నాడు చరిత్రలో? రాజశేఖర రెడ్డికి ఇంటో హోమం చేశాడు పైన. తర్వాత రోజువారీ హోమాలు చేసేవాడు, ఎన్నో చేశాడు ఘోరాలు. తీసుకెళ్లి అంబానీలకు, అదానీలకి అక్కడ తాకట్టు పెట్టారు తిరుమల పవిత్రతని. రమణ దీక్షితులు లాంటి వాళ్ళు తిరుమల సెట్టింగ్ వేయించుకున్నారండి. అవును. మరి అప్పుడు ఈ స్వామీజీలు ఎవడమా ఐవార్ కృష్ణారావు మాట్లాడాలా? ఇవాళ మాట్లాడాల్సిన హిందూ ధర్మ విశాఖపట్నం నుండి శర్మ ఎవరు ఉంటాడా? మాజేసి ఆయన మాట్లాడాలా? ఏవిఎస్ శర్మ ఎవరు ఏదో ఉంది. అవును. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు చాలా ఇంపార్టెంట్ అండి మన హిందూ మతంలో. మీరు నేను కంఠశోష అంత పెట్టిన ఎవరు అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు భూమి మీద నడిచే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ శాస్త్రాల్లో ఉంది. అందరూ కూడా ఆయన పిలుచుకుంటారు, పురోహితుని పిలుచుకుంటారు ఇంటి మంచి చెడుకు అన్నిటికీ. ఎందుకంటే మనం ఇచ్చే గొప్పతనం, వాళ్ళ గౌరవం అటువంటిది, గుర్తింపు అటువంటిది. వాళ్ళు మంచిని మంచి, చెడుని చెప్పిన వర్గం అది. విద్యను బోధించిన వర్గం. అందరం కూడా మనం అందరం చదువుకుంది వాళ్ళ నుంచే. గర్వంగా చెబుతాం. వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళ ధర్మాన్ని రక్షిస్తారు కాబట్టి, హిందూ ధర్మాన్ని. బ్రాహ్మణులు కాపాడుకునే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉంది, అందరి మీద ఉంటుంది. గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఆకలితో పస్తులు పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అంత గౌరవం ఇచ్చేవాళ్ళం. వాళ్ళు వెళ్ళిపోయి ఒక వర్గవైషమ్యాలతో ఒక కులం మీదను, ఒక పార్టీ మీద రాజకీయం చేయటం అనేది తప్ప కదా? ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి వద్దా? ఇవాళ అటువంటి వాళ్ళని వాళ్ళు బహిష్కరించాలి కదా. మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు అని. బ్రాహ్మణ సంఘాలు ఏవి ఎవరు కదలేదు. ఎందుకంటే బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్చిక సంఘాలు రాలేదు. వీళ్ళు పీఠాధిపతులు కూడా ఒక ఇది ఉంది కదా, వాళ్ళకు కూడా సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక నిజాయితీగా చేసిన వాళ్ళలోనండి, నేను వేరే ఎత్తి చూపడం కాదు, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి కమలానంద భారతి స్వామి. ఆయన కొద్దిగా అంటూ ముట్టు ఇటువంటివి లేకుండా, ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా త్రికరణ శుద్ధిగా సన్యాసాశ్రమ ధర్మాలకి కట్టుబడి ఆయన వెళ్తూ ఉంటాడు. గుడిశాల్లోకి, గూడాల్లోకి, అన్నిళ్ళలోకి వెళ్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు.
ఆయన ఒక్కళ్ళే కొద్దిగా అక్కడ ఉండాలలో నాకు కనిపిస్తా ఇది చేసిన మనిషి. ఆయన కూడా తక్షణమే దీని మీద వచ్చి ఇది అవ్వాలి, అసలు మీటింగ్ పెట్టుకోవాలి కదా, మీటింగ్ పెట్టాలి, మిగతా వాళ్ళందరినీ సమీకరించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ప్రభుత్వం మీరు ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పి. ఇక్కడ జరిగింది ఏంటి, స్వామి భక్తుల అమాయక భక్తుల పరకామణుల అమాయక భక్తుల దానాన్ని దోచేసుకుని అది విచారణకు పోయి వచ్చింది. మన న్యాయ వ్యవస్థ పుణ్యమైన ఒక న్యాయమూర్తి గారు కలగజేసుకునే ఇచ్చిన ఆర్డర్ పుణ్యం అనేది వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ గారు చాలా సీరియస్గా కోర్టులో ఇది చేశారు. అది ఆయన ఎందుకంటే మెరిట్స్, ఆయన జర్నలిస్ట్ మిత్రుడు ఎవరో పాపం చాలా గొప్ప పని చేశాడు. ఆయన పిటిషన్ శ్రీనివాస్ గారు అని ఎవరో జర్నలిస్ట్ అంట, తిరుపతి పత్రికా జర్నలిస్ట్. అది ఆయన ఇష్టం, ఆయన ఒక పెద్ద పూర్వజన్మ ఇదిగానే చెప్పుకోవాలి, మంచి పని చేశారు. దాని మీద జడ్జి గారు కూడా కూలంకషంగా పిటిషన్ చదివి ఆధారాలతో ఆయన స్పందించి దాని మీద విచారణ చేశారు. అది గొప్ప విషయం. విచారణ చేస్తే పట్టించుకోకపోతే అది ఆశ్చర్యగొలిపే విషయం ఏంటంటే, అసలు దీంట్లో కీలకమైన వ్యక్తి, ఇప్పుడు ఒక లోక్ అదాలత్లో కేసులు రాజీ పడాలంటే చిన్న చిన్న సెక్షన్లు అయితే రాజీ పడతాయి, బట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఏమీ లేకుండా అసలు ఇదంతా అక్కడ మొదలైంది. అసలు జరిగిందంతా కూడా వీడు ఎవడైతే దోషేసుకున్నాడో వీడి ఆస్తులన్నీ బయటికి రాగానే పట్టుకున్నదంతా తీగలాగితే మొత్తం వచ్చిన తర్వాత సుబ్బారెడ్డికి ధర్మారెడ్డి ప్రధాన దోష ఈవో అతను వస్తా, అతని కథకు వస్తా. తర్వాత సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా వీళ్ళు ఉండగా ధర్మారెడ్డి కనసానంలో ఇవన్నీ జరిగితే ఛార్జ్షీట్ వేయటం, ఎందుకంటే మరి లీగల్ ప్రాసెస్ ఫాలో కావాలి కదా. అయ్యి ఛార్జ్షీట్ వేసి ఛార్జ్షీట్ దగ్గర నుంచి ఇది అవటానికి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటానికి అక్రమమైన మార్గంలో పాల్పడ్డారు. అసలు దీంట్లో కీలకమైన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సిఐ. 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి అనే సిఐ అతని కనుసన్నలో తిరుపతి మొత్తం ఎస్పీ కూడా వెళ్ళిపోయి అతనికి రిపోర్టింగ్ ఇచ్చే స్థాయిలో అతను హవా చలాయించాడు. ఇవాళ మీరు ఎంక్వైరీ చేస్తే, ప్రభుత్వం కనుక ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆస్తులు 100 కోట్లు ఉంటుంది. తిరుపతిలోనే సంపాదించాడు. విచారణ సందర్భంగా ఆ దేవుడు ఉన్నాడు, నాకు ఏమీ తెలియదు అని చెప్పాడు. అందరికీ దేవుడే ఉన్నాడు, సుబ్బారెడ్డి కూడా దేవుడే ఉన్నాడుగా. మరి భువన కరుణాకర్ రెడ్డి దేవుడు ఉన్నాడనే చెబుతాడుగా. కూతురు పెళ్ళేమో క్రిస్టియన్ మతం ప్రకారం చేశాడుగా, కళ్ళ ముందే చూశాం కదా. మరి సుబ్బారెడ్డి అంత నిజాయితీ దేవుడు ఉన్నాడు, నేను మా అన్ని అసలు మా ఇంట్లో గోసేవ చేస్తాము, మా భార్య మా శ్రీ విద్య పండితురాలు అది ఇది అని చెప్తారుగా. ఇది ఏ ధర్మం చెప్పింది, ఎవరు చెప్పారు అట్లా చేయమని? కల్తీ నెయ్యి కల్తీ దీంతో దేవుడు ప్రసాదం చేయమని ఎవరు చెప్పారు? ఈ పరకామణి దాంట్లో నీకు బాధ్యత లేదా? ఏం జరిగింది ఏంటో నువ్వు ఎట్ట సంతకం పెడతావు, అప్రూవల్ ఎట్ట వేస్తావు రాజీ చేసుకోవడానికి? రూల్స్ అని లీగల్ డిపార్ట్మెంట్ ఉందిగా. వాడు ఏదన్నా ఆస్తులన్నీ నేను తిరుపతి దేవస్థానానికి దారాదత్తం విరాళంగా ఇస్తున్నానంటే దాని మీద వెరిఫై చేయాలిగా. ఒక రోజులో అయిపోయిందా? కానీ సీఐ ఏమంటే జగన్మోహన్ రెడ్డి నాదేం లేదు, నాకేం తెలియదు, ఎస్ఐ చూసుకున్నాడు లక్ష్మారెడ్డి చెప్పెట్టి కొట్టాలా నా కొడుకు ఎట్టా సీఐ అయ్యాడు? బుద్ధి జ్ఞానం. యూనిట్ ఆఫీసర్ ఎవరండి? హెడ్ ఎవడు ఉంటాడు? స్టేషన్ హెడ్ ఎస్హెచ్ఓ ఎవడో? సిఐ ఉంటాడు. సిఐ ఒక కేసు లోక్ అదాలత్కి వెళ్ళాలంటే డిఎస్పీ పర్మిషన్ కూడా కావాలి. ఇది ప్రాసెస్. అది ఎస్ఐ పర్మిషన్ పరిధి ఏముంది అక్కడ? ఎస్ఐ ఏముంటాడు? సెక్షన్ల మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిఐ ఒక ఎస్ఐని డిప్యూట్ చేస్తాడు. దాన్ని నువ్వు పర్యవేక్షించాల్సింది నువ్వే కదా. నీ దాని పైన సూపర్వైజ్ చేసి ఛార్జ్షీట్ వేసేటప్పుడు చేయాల్సింది డిఎస్పీ కదా. సెక్షన్లు పెట్టినప్పుడు నువ్వేం సెక్షన్లు పెట్టావు? నీ బుద్ధి జ్ఞానం లేదా? కడుపుకు అన్నం తింటలేదా? అక్కడ పెట్టిన సెక్షన్ సరైన సెక్షన్లు పెట్టావా? నీకు లాలూచీలు లేకపోతే పైనుంచి ఒత్తిడి లేకపోతే? ఇది 100% సీఎంఓ నుంచే ఇది నాలెడ్జ్లో జరిగింది మొత్తం అంతా కూడా. అప్పుడు ఉన్నాడు సీఎంఓ 100%, లేకపోతే జరగలేదు. కానీ ఆ సీఏ ఏం చెప్తాడు? మొత్తం లక్ష్మారెడ్డి చూసుకున్నాడు, మొత్తం అతనే పర్యవేక్షించాడు ఈ కేసుని అని చెప్తాడు. చెప్పక నేను చేశానని చెప్పడు కదా. వీళ్ళు ఎవరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదండి. ఇది ఇంకోటి కూడా ఏంటంటే, నిన్న చనిపోయిన సతీష్ అనే అతను కూడా తెలిసే జరుగుతుందండి. తప్పు కానీ ఒప్పు కానీ విజిలెన్స్ పట్టుకున్నాడు. దీర్ఘకాలం పాటు తిరుపతిలో పనిచేశాడు. పట్టుకున్న తర్వాత అతని మీద ఒత్తిడి జరిగి ఉండొచ్చు. కంప్లైంట్ చేసింది అతను అసలు ఇచ్చిన తర్వాత తన మీద వీళ్ళు ఎవరో ఒత్తిడి చేశారు, విత్డ్రా చేసుకుంటావా లేదా అని. ఇతను వెళ్ళి రాజీ చేసుకోవడానికి ఇతను హక్కు లేదు. బీయింగ్ సిఐ ఇతను ఏమనాలి? నాకు హక్కు లేదు, నేను వెళ్ళాను అనాలి. ఆఫ్టర్ ఆల్ అతను సిఐ పాపం. అతను మరి ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే అతను వెళ్ళి అక్కడ కోర్టుకు వెళ్ళి రాజీ చేసుకోవడానికి వెళ్ళాడు.
అంతే కదా, డైరెక్ట్గా అయితే వెళ్ళడుగా, వెళ్ళడు కదా, హైయర్ అఫీషియల్ లేకుండా వెళ్ళడు కదా. వెళ్ళడు కదా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ సెక్షన్ పెట్టాలి ఏంటని చూడాల్సిన బాధ్యత ఈడిదేగా, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిదేగా. ఏం సెక్షన్లు పెట్టావు, మనం పెట్టి ఇంకా బలమైన సెక్షన్లు పెట్టాలి కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పెట్టిన సెక్షన్లన్నీ తూతు మంత్రం సెక్షన్లే కదా. అయినా కూడా ఆ సెక్షన్ల ప్రకారం లోక్ అదాలత్లో రాజీ చేసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు, ఏ చట్టం ఇచ్చింది? దాంట్లో పీపీనే కాదు, వీలైతే మ్యాజిస్ట్రేట్ని కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళు మ్యాజిస్ట్రేట్ మీద కూడా ఏదో విచారణకు ఆదేశిస్తే 100% చేయాల్సింది. ఎందుకంటే కళ్ళ ముందు నీకు డేట్ ఎప్పుడు ఫైల్ అయ్యింది ఛార్జ్షీటు, నీ ముందు స్క్రూటినీ ఎప్పుడైంది సెక్షన్లో, నీ ముందుకు ఎప్పుడు విచారణకు వచ్చింది, ఎప్పుడు రాజీ పడ్డారు, అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? వచ్చిన సెక్షన్ల ప్రకారం పెట్టారా లేదా అనేది కూడా అతను మ్యాజిస్ట్రేట్ చూడాలి, ఏ సెక్షన్ పెట్టారు ఏంటని. అవును, ఇవన్నీ చూడకుండా మొత్తం దొంగల దోపిడీలాగా, దొంగల ముఠాలాగా దీంట్లో తిలాపాపం తలా పిడికడండి. ఆ రోజు డిఎస్పీ గిరిధర్ అని అతను ఉన్నాడు, విజిలెన్స్ ఉన్నా కూడా అతను మానిటరే చేస్తాడండి, అతనిదే బాధ్యత ఉంటుంది ఈ కేసు ఏమైంది ఏంటనేది. మొత్తం అతనే కదా, హెడ్ ఆఫ్ ది విజిలెన్స్. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు, కంప్లైంట్ చేశాడు రవికుమార్, అంతవరకే. తర్వాత అది విచారణ, ఒకవేళ లోక్ అదాలత్ పోవాలంటే అటు టీటీడీ పర్మిషన్ ఉండాలి. గిరిధర్కి సంబంధం లేదు, గిరిధర్కి ఉండదు. ఒక కేసు దీని మీద రాజీ చేసుకోవాలంటే టీటీడీ లీగల్ డిపార్ట్మెంట్ చూడాలి, బోర్డు పర్మిషన్ కావాలి, దానికి స్టాట్యూటరీ రూల్స్ ఫాలో కావాలి. ఫాలో అయిన తర్వాత మాత్రమే రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకోవాలి. 40 కోట్ల రూపాయల భూమి ఆస్తులు ఇస్తున్నాడు అంటే దాని మీద ఎంత లోతుగా వెళ్ళాలి, ఎందుకు ఇస్తున్నాడు, ఏంటి, ఆ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, దాని మీద డిస్ప్యూట్లు ఏమైనా ఉన్నాయా లేవా, దాన్ని ఒక పంచనామా చేసుకొచ్చిన తర్వాత కదా నువ్వు చేసుకోవాల్సింది. ఒక మనిషి నేను దానం ఇస్తున్నానంటే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి స్క్రూటినీ చేస్తారు, వచ్చి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎవరి కంట్రోల్ ఉన్నాయి అంటే ఇస్తాను సార్, ఎవరు పడితే వాళ్ళు ఇస్తానంటే తీసుకోండి. రేపు దావూద్ ఇబ్రహీం ఇచ్చిన 10,000 కోట్లు ఇస్తానంటే తీసుకుంటుందా? ఒసామా బిన్ లాడెన్ వంశస్థులు వచ్చి నేను ఇస్తానంటే తీసుకుంటారు టీటీడీ వాళ్ళు? దేశం ఒప్పుకుంటుందా? వీళ్ళు ఏం పీకుతున్నారు బోర్డులో ఉండేటప్పుడు, వాళ్ళకి బాధ్యత లేదా? ఇన్ని వైలేషన్స్ జరిగినాయి. ఇంకొక వైలేషన్ కూడా ఏంటంటే, ఇప్పుడు విజిలెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రవికుమార్ అతను లోక్ అదాలత్లో రాజీ పడ్డాడని కదా. ఇప్పుడు లోక్ అదాలత్లో రాజీ పడటానికి కారణం ఏంటి? భయపెట్టారు కదా. భయపెట్టినప్పుడు ఆస్తులు అతని పేరుతో ఉన్న ఆస్తులన్నీ బెనామీల జయరామరెడ్డి పేరుతోనే వెళ్ళినాయి అనేది నేను విన్నా ఒక మాట. ఒక జయరామరెడ్డి అనే అతను ఒక బెనామీ ఉన్నాడు, ఈ చైర్మన్గా చేసిన, టీటీడీ చైర్మన్ చేసిన ఒక వ్యక్తికి బెనామీ, చైర్మన్గా చేసిన ఒక వ్యక్తి బెనామీ తిరుపతిలో ఉంటాడు. అతని పేరుతో ఎక్కువ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, రవికుమార్ ఆస్తులు బెదిరించి చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి రాజీ కేసు విత్డ్రా చేయాలి. లేకపోతే కేసు అనేది అట్లా ఉంటే రేపొద్దున వేరే ఇదయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఏదో జరిగింది మొత్తానికి. దీని మీద అసలు ఇవాళ తక్షణం సిబిఐ లాంటి సంస్థతో దర్యాప్తు జరిపించాలి. సిబిఐ అయినా ఆ పోలీసులు, ఎవరైనా పోలీసులు, అది వేరే అవసరం పెద్ద ఇదేం కాదు. సిబిఐ అయితే పరిటాల రవి కేసు ఏమైంది, వివేకానంద రెడ్డి కేసు ఏమైంది అని చూస్తున్నాం కదా. పని లక్షల కోట్ల 1000 కోట్లు దోచేసిన సిబిఐ కేసులు ఏమైనాయి ఇవాళ? ఇవన్నీ సిబిఐ కాదు, చిత్తశుద్ధి ఉన్న టీం అనేది. దేవుడు అంటే భక్తి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి, ఇప్పుడు ఆయన రవిశంకరయ్య అన్నారు క్యాబుల్ పర్సనే, సిఐడి డీజీగా ఏదో ఉంది ఆయన పోస్టు. ఆయన క్యాబుల్ అడిషనల్ డీజీనే ఏదో మొత్తానికి ఐజీనా అడిషనల్ ఐజీ అయి ఉండొచ్చు ఏదో పోస్టు. కానీ ఆయనకి మొదటి నుంచి కొద్దిగా మంచి ట్రాకే ఉంది. దీని మీద చిత్తశుద్ధితో చేస్తే ఇంకా చాలా బయటకు వస్తాయండి. తిరుమలలో జరిగేదంటే ఒక దారుణం ఘోరం కాదు సుబ్బారావు గారు, 1000 కోట్ల రూపాయల దోపిడీ అంటే అక్కడ జరుగుతుంది. అంతా కూడా భక్తులు నిలువున దోషేస్తున్నారు.